ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా అడిగాడు, దేవా, నీకు నాకు మధ్య దూరం ఎంత అని. అందుకు దేవుడు ఇలా సమాధానం చెప్పారు, నా వాక్యానికి నీ జీవితానికి మధ్య ఎంత దూరం ఉందో నీకు నాకు మధ్య ఉన్న దూరం కూడా అంతే. దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూనే మనం ఆయన వాక్య ప్రకారం జీవించకపోతే మనల్ని మనం మోసపరుచుకున్న వారం అవుతాం. దేవుని దృష్టిలో కూడా అబద్ధికులుగా మిగిలిపోతాం. అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. దేవునికి దగ్గరగా మనల్ని తీసుకుని వెళ్ళేది స్వయంగా ఆయన వ్రాయించిన ఆయన వాక్యమే. ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం మనం జీవించగలిగితే ఆయనకు మరి సమీపంగా మనం వెళ్ళగలం. ప్రియ నేస్తమా, మనం దేవుని వాక్యపు వెలుగులోనే నడుస్తున్నామా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఎందుకంటే దేవుని వాక్యం మాత్రమే మనల్ని ఆయనకు అతి సమీపంగా తీసుకొని వెళ్ళగలదు.